హాయ్ అండి అందరికీ. సో ఇప్పుడు వచ్చి మనం అమరావతి అంటే 2015 అక్టోబర్ 22వ తారీఖున మన నరేంద్ర మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ శంకుస్థాపన చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ శంకుస్థాపన ప్లేస్ దగ్గర అయితే మనం ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఏదైతే దారి కనిపిస్తుందో ఈ దారి పొడవున వెళ్తే మనకు వచ్చేసి 2015లో మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి శంకుస్థాపన ప్లేస్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో అప్డేట్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది ప్రీవియస్గా ఇంత ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ చూసుకుంటే ఇదంతా ఫుల్ ములకంపల చెట్లు అయితే ఫుల్గా ఉండేదన్నమాట. సో అదంతా అయితే నీట్గా క్లియర్ చేసేస్తారు. ఇప్పుడైతే చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వైపులా ఇటువైపు రోడ్డుకి ఇటువైపు అటువైపు ఫుల్ చెట్లు అయితే నాటేయడం జరుగుతుంది. చూడండి, ఇటువైపు వచ్చేసి ఒకే లైన్లో వచ్చేసి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి చెట్టు, అలాగే ఇటు సైడ్ కూడా. అలాగే దీని మెయింటెనెన్స్, చెట్టు వేయడమే కాదు దాని మెయింటెనెన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటుపక్క ఆవులు అలాంటి వచ్చినప్పుడు మేసేయకుండా వాటికి తగ్గ సెక్యూరిటీగా కంపలు నాటేయడం, అలాగే టైం టు టైం వాటర్ చనిపోకుండా, ఎందుకంటే ఎండాకాలం సమ్మర్ కదా. సో టైం టు టైం వాటర్ కూడా పోయడం అయితే జరుగుతుంది. చూడండి, రోడ్డు కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో రోడ్లు కూడా. అసలు ఈ ప్రీవియస్ అయితే ఇది రోడ్డు కూడా కనిపించేది కాదనమాట. ములకంపలతో ఇటుపక్క అటుపక్క ఫుల్ ములకంపలు వచ్చేసి ఈ రోడ్డు కూడా అంతంత మాత్రమే కనిపించేది. ఇప్పుడు ములకంపలు అంతా క్లియర్ చేసిన తర్వాత చాలా నీట్గా మెయింటెనెన్స్ నాకు చాలా బ్రహ్మాండంగా నచ్చింది. మెయింటెనెన్స్ చూడండి అంత నీట్గా ఉందో. చెట్లు చూడండి, అదికంటే రకానికి ఒక చెట్టు వేసారు, మంచి మంచి చెట్లు వేసారనమాట. ఒక 5 years తర్వాత ఇది ఈ రూట్లో వెళ్తే మంచి బ్రహ్మాండమైన గ్రీనరీ అయితే ఉండబోతుంది. యువతలు అవతల ఇంకా చూస్తుంటాం కదా మనం, ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత నీట్గా వేస్తున్నారు. అలాగే మనకు అక్కడైతే ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. అది అయితే చెట్లకైతే వాటర్ పట్టడం అయితే జరుగుతుంది. మెయింటెనెన్స్ బాగుందబ్బా. టైం టు టైం చెట్లకి వాటర్ పెట్టాలి. అలాగే చెట్లకి ఎవరైనా ఇచ్చేది అక్కడక్కడ కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారనమాట. చెట్లు ఎవరైనా ఇచ్చేస్తారేమన్నట్టుగా. చూడండి ఎంత నీట్గా ఉందో. యాక్చువల్గా మన పల్లెటూరు చూసుకుంటే ఇలాంటి చెట్లు వేసాను బరిలో చెప్పులకు మేసి వెళ్ళిపోయేది. బట్ ఇక్కడ మాత్రం నీట్గా మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారని చెప్పుకోవాలి. సో అక్కడ మనకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే మన అమరావతికి శంకుస్థాపన అయితే చేశారు. అది ఎలా ఉందో ఏంటో ఒకసారి అయితే చూద్దాము. అలాగే చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి చెట్లు. అలాగే ఇక్కడ ఒక చిన్న రౌండ్ స్పేస్ ఉంది. ఆ రౌండ్ స్పేస్లో కూడా చెట్లు మొత్తం ఫుల్గా నాటేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఒక రౌండ్ లాగా ఉండే, మొత్తం రౌండ్ చుట్టూ కూడా చెట్లతో నింపేస్తారనమాట. ఇంత అంటున్నా కూడా ఇక్కడ మనకు 2015లో వేసిన చెట్లు అనుకుంటా ఇవన్నీ. ఎంత నీడన్నా చూడండి. ఇంత ఎండకు కూడా జస్ట్ ఆ చెట్టు కింద రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. చూడండి అసలు మామూలుగా లేదు. సరే లోపలికి అయితే చూద్దాం అసలు ఎలా ఉంది ప్రస్తుతానికి ఏంటి అనేది. చూడండి ఎంత నీట్గా ఉందో లోపల కూడా. సో ఇదనమాట మోడీ గారు అయితే శంకుస్థాపన చేస్తుంది. చూస్తున్నారు కదా. సో ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఇది కట్టించింది అనమాట 2014లో. సో ఇదన్నమాట ఈ ఏరియాలో శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. చూడండి, సో ఏరియా కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇంత ముందు లేదు కానీ ఇప్పుడు నీట్గా మొత్తం మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా పెట్టున్నారనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి. సో అప్పుడు శంకుస్థాపన చేస్తారు కదా. సో అమరావతి పీపుల్ క్యాపిటల్స్ అంటారనమాట. శ్రీ నరేంద్ర మోడీ గారు, అప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చారు. అలాగే నరసింహన్, అలాగే చంద్రబాబు నాయుడు గారు. చూస్తున్నారు కదా అప్పుడు గవర్నర్ గారు. సో చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి అప్పుడు శంకుస్థాపన పడింది. సో 2015 October 22 ఇదనమాట. సో అప్పుడైతే మనకు ఇక్కడ ఈ డేట్కి అయితే శంకుస్థాపన చేశారు. చూస్తున్నారు కదా డేట్. అమరావతి ఆంధ్రప్రదేశ్ 22 October 2015. చూడండి. సో అమరావతి ప్రజా రాజధాని అనమాట, ప్రజా రాజధాని. అసలు అప్పుడు 2015లో వేసిన ఇదన్న ఫౌండేషన్ ఇది. చూసాను కదా నరేంద్ర మోడీ గారు అప్పటికి ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి. అలాగే నరసింహన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అప్పుడు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 2014 సీఎం. సో ప్రజెంట్ సీఎం అనమాట. సో చూస్తున్నారు కదా. సో అయితే ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. సో 2015లో వేశారు ఇక్కడ. సో అలాగే భూమి పూజ ఎక్కడ చేశారైతే ఒకసారి అయితే చూద్దాం. సో అది కూడా. సో ఇక్కడైతే పూజ చేశారనమాట. చూస్తున్నారు కదా.
అప్పుడైతే బాబు గారు వీళ్ళు పూజ చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా. అప్పుడు రాజధానికి పూజ అయితే ఇక్కడ చేయడం జరిగింది. పూజ అయితే చేస్తారనమాట ఇక్కడ. బాబాయ్ ఇక్కడే కదా చేసింది పూజ అప్పుడు? ఇది ఫౌండేషన్ ఇదన్నమాట ఇక్కడ. శంకుస్థాపన ఇక్కడ అనమాట. మోడీ గారా? ఓకే ఓకే, చూస్తున్నారు కదా అక్కడ బాబాయ్. అది అక్కడ మట్టి తీసింది అక్కడ. మన మట్టి మన వచ్చి అలాగే ఇక్కడ అక్కడ వచ్చి ఓకే ఓకే. సో అలాగే అక్కడ చూస్తున్నారు కదా. సో అప్పుడు బాబు గారు మన మట్టి మన అమరావతి అంటున్నారు కదా. సో అదనమాట అక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదంతా నీట్గా ఉందన్నమాట. అంటే లాస్ట్ ఒక 2 years బ్యాక్ 1 year బ్యాక్ మొత్తం చెట్లతో ఫుల్ కంపలే అనమాట. అసలు ఎలా ఉండేదంటే చాలా ఎక్కడ కనిపించేది కాదు. ఇప్పుడైతే కొంచెం నీట్గా నరికేస్తున్నారు, నీట్గా చేస్తున్నారు. చూద్దాం ముందుగా ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అనేది ప్రతిదీ మన ఛానల్లో అప్డేట్ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా. సో మన మట్టి మన అమరావతి. సో చూడండి చూడండి అసలు అప్పుడు పూజ చేసింది. సో అలాగే ఉందన్నమాట కదా. చూడండి ఎంత నీట్గా ఉంది. అక్కడ బోర్డులు కూడా చూడండి. ఇక్కడ చూడండి మన నీరు మన మట్టి మన అమరావతి. అసలు చూడండి ఇక్కడ చూడండి 13,000 గ్రామ పంచాయతీలు, 3,000 వార్డులు. ఆంధ్రప్రదేశ్లో గల 171 ప్రముఖ దేవాలయాలు. అప్పుడు అక్కడి నుంచి కొన్ని నదులు మనకి నదుల నుంచి కూడా మనకైతే జలాలు అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో అదే అనమాట ఇక్కడ 35 పవిత్ర నదుల నుంచి ఆ వాటర్స్ తీసుకుని వచ్చారు కదా, అదనమాట. చూస్తున్నారు కదా అదనమాట. సో ఇక్కడ ఉంది చూడండి, ప్రపంచంలో గల 80 పవిత్ర క్షేత్రాలు, స్వతంత్ర సమర యోధుల జన్మస్థలాలు. చూస్తున్నారు అసలు చూడండి ఎంత ఇదిగా ఉందో. సో ఎట్టకేలకు మన అమరావతి రాజధాని ఇప్పుడైతే అభివృద్ధిలో అయితే పరుగులు తీస్తుంది అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిదీ నీట్గా చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మనకి వాటర్ ట్యాంకులు కానీ అలాగే పెద్ద పెద్ద బొల్లోరాలు కానీ జేసీబీలు కానీ తిరుగుతూనే ఉన్నాయి అనమాట. సో అభివృద్ధి వైపు అయితే ఇంకా పరుగులు తీస్తుంది. చూద్దాం ఈ ఏరియా కూడా ఇప్పుడు ఏరియా కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఫ్యూచర్లో అయితే కంపల్సరీగా మన ఛానల్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా, ఇక్కడ శంకుస్థాపన అయితే ఇక్కడైతే చేయడం జరిగిందనమాట. మొత్తం ఇక్కడైతే నీట్గా వీడియోస్ అయితే
చూశారు కదా. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే అమరావతికి సంబంధించిన అప్డేట్ మొత్తం అంటే వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది కూడా మా ఛానల్ అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. మా ఛానల్ తప్పకుండా సో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.